దేవుని నామానికి స్తోత్రాలు. చేరికుడైన మీరందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన మహాకృప ప్రేమ ఏర్పాటును బట్టి 2023వ సంవత్సరం అంతయు తన దయగలిగిన రెక్కల క్రింద కాపాడి నూతన సంవత్సరమును 24వ సంవత్సరంలోనికి మనలను నడిపించిన దేవుని ప్రేమను బట్టి స్తుతిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా దేవునిలో నిలిచి ఫలించడానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించడానికి, ఆయనకి ఇష్టంగా ఉండడానికి, ఆయన ఉద్దేశాలని సఫలపరిచే వారంగా ఉండడానికి మన ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినట్లుగా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగము నుండి ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచన భాగము నుండి 5వ వచన భాగము నుండి 14వ వచన భాగం వరకు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపుని వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు స్తోత్రములు నాయనా. ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలమునకు ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, నీ కొందనాలు స్తోత్రములు నాయనా. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు నామమును కలిగిన వాడా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు నాయనా. ఎవరు సమీపింపరాని తేజస్సుల అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికారియగు ప్రభువా, స్తోత్రములు నాయనా. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడి వైతివి కానీ సదాకాలము జీవించు జీవాధిపతి, నీ కొందనాలయ్యా. కెరాపుల మహిమ చేత, సరాపుల స్థుతుల చేత, కోట్ల కొలది దూత గణముల మధ్య రేయింబవళ్ళు మానక నిత్యము నాయనా. అయ్యా, ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుచున్న కీర్తనీయుడా, స్తోత్రారుడా, పూజనీయుడా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. నీవు మమ్మలను జ్ఞాపకము చేసుకొనుటకు మేమే పాటి వారము నాయనా. మంటి వంటి మమ్మలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేము నిత్యము నీకున్నట్లుగా, నీకు స్వకీయమైన సాంపాద్యమగునట్లుగా, నీ సొత్తైన ప్రజలుగా నాయనా ఇప్పుడు యుగమందును
రాబో జీవములోను సదాకాలము మీ ఎదుట మేముండునట్లుగా ప్రభువా మా కొరకు శరీరధారిగా, దాసుడిగా, దీనుడుగా, రిక్తుడుగా ఈ లోకమునకు మా కొరకు మీరు అనుగ్రహింపబడి ఉన్నారు. పాపులమైన మమ్మలను మీరు వెతికి రక్షించారు. మీ కొందనాలు. మా బాల్య పాపములను, మా యవన పాపములను అయ్యా ఇప్పటి వరకు నీ దృష్టికి విరోధముగా చేసినటువంటి ప్రతి పాప దోష అపరాధములను బట్టి మేము పొందవలసిన శిక్షను నీ శరీరం మీద మీరే మోసుకొని నాయన నీ రక్తములో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని నిరపరాధులుగా, నిర్దోషులుగా చేసిన తండ్రి నీ కొందనాలయ్యా. ఎప్పుడైతే నీ రక్తము వలన ఉచితముగా నీతిమంతులముగా చేయబడి నీ కృపాసనం ఎదుట సాగిలపడే ధన్యతను మాకు ఇచ్చినారు. అందును బట్టి నీ కొందనాలయ్యా. అయ్యా నా తను నీ మాంసయుక్త దేహం యొక్క మరణము ద్వారా నీ సిలువలో మా కొరకు నా తండ్రి కాచిన రక్తము యొక్క సంధి ద్వారా తండ్రితో మమ్మల్ని సమాధానపరుచుకొని నాయన సమస్త పరిశుద్ధులతో కూడా నీ దూతల ఎదుట మేమును నిత్యము నీకున్నట్లుగా నీ కొరకై మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా నీ ప్రేమను నాయన మేము విడిచి వారముగా ఉండవద్దు ప్రభువా. నీ కొరకై విమోచింపబడిన మేము నా తండ్రి నాయన దేవా నా తండ్రి సియోను పర్వతములను స్వాధీనపరుచుకునే వారముగా నిత్యుడకు దేవునితో కూడా జీవించుట కొరకు నాయన మయ్యా మా సమస్త ప్రవక్తలను మీరు పరిశుద్ధపరచండి. నీకు ఆయాసకరమైన, నీకు అభ్యంతరకరమైనవి, నీ దృష్టికి విరోధమైన ప్రతి వాటిలో నుండి మమ్మల్ని పవిత్రపరిచి దేవా నా తండ్రి ఈ సంవత్సరము నీ కొరకు ఫలించే వారముగా ఉండడానికి, నీ పోలికలోనికి, నీ స్వభావములోనికి, నీ మనస్సును కలిగిన వారముగా జీవించడానికి అనుదినము అనుక్షణమును మాకు కృప దయచేయండి. ఈరోజు మా పత్రికను ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవ మా హృదయములకు మీరే బోధకుడుగా ఉండి నాయన దేవా పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా నీ సంగతులను మేము వివరించుటకును గ్రహించుటకు మాకు ప్రజలోకపు జ్ఞానమును దయచేసి అయ్యా ఈ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని నీ సిలువ చాటును నీ దాసులను నన్ను మరుగుపరిచి నాలో మీరుని మాట్లాడి నీకు మహిమకరముగా నిలబెట్టుకోవడమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి పొందియున్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాం. ఈ పత్రికలో రాయబడినటువంటి సంగతులు మరి దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతున్నాను. మనకున్న సమయం కొద్దిగా కాబట్టి ఇవాళ మనం ఇంకో ప్రార్థన ఉంది కాబట్టి విషయంలోకి వచ్చేస్తాను. ఈ యొక్క 8వ అధ్యాయ భాగంలోనికి వచ్చేతలకి ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగతమైన అనుభవంలో నుంచి రాసినటువంటి 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఆయన వ్యక్తిగత మార్పు, ఆయన ఎలా మారాడు, తనలో ఎలాంటి మార్పు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. మనందరము మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా మారచ్చు, మారడానికి దేవుడు తనలో ఏ కార్యం చేశాడో దాన్ని చెప్పడానికి 7వ అధ్యాయము 8వ అధ్యాయం రాశాడు. ఆయనలో కలిగినటువంటి గొప్ప మార్పు ఏంటి అంటే పౌలు గారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని గుర్చినటువంటి ఆసక్తి కలిగిన వాడు. దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగిన వాడు. అంత మాత్రమే కాక తల్లిదండ్రులు మరి ఈయనని ధర్మశాస్త్రమును చదవడానికి కాను మరి గమనీయుల దగ్గర ఆయనని పెంచిన వారు. ఈయన గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రమును అంతటిని కూడా చక్కగా ఉపోసనం పట్టి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి. ధర్మశాస్త్రమును నేర్చుకున్న తనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయనను ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి, యూదపరమైనటువంటి ఆచారాల విషయంలో ఆసక్తి కలిగిన ఈ యొక్క పౌలు గారికి మొదట యేసు ప్రభువారన్నా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలన్నా ఆయన మార్గం అన్నా కూడా ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. పౌలు గారికి ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ప్రకటించే వారిని పట్టి హింసించడము,
యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చి వాక్యం చెప్పేవారిని చెరలో వేయించడము, వారిని కొట్టించడము, చంపించడములో ప్రధాన పాత్ర కలిగిన వాడు. అలాంటి ఈయన మరి ఈ ఒక్క రోజున దమస్కు అనేటువంటి పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యములో మరి అద్వితీయ కుమారుడైన యేసుప్రభు వారి ద్వారా దర్శింపబడి మరి గొప్ప వెలుగు చేత ఆయన వెళ్ళుచున్నటువంటి గుర్రముల మీద, రథము మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు గొప్ప వెలుగు అతన్ని చుట్టుకుంది, అతని కన్నులు మూయబడ్డాయి. అప్పుడు తండ్రి యొక్క దేవుడిని అడుగుతున్నాడు, ఎవరు నాతో మాట్లాడుతుంది? మరి సౌలా సౌలా అని పిలుస్తుంది, ఎవరు నాతో మాట్లాడుతుంది అని ప్రభువాని అడిగినప్పుడు, నువ్వు హింసించుచున్నటువంటి యేసువే అని యేసుని అన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరాన్ని విని యేసుక్రీస్తు ప్రభువారి వెలుగును చూచి యేసుక్రీస్తు ప్రభువారే సజీవుడకు దేవుడని స్పష్టముగా అనుభవపూర్వకముగా పౌలు గారు ఎరిగి ఉన్నారు. ఎరిగి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వెలుగుతో ఈ యొక్క సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిని దర్శించాడో 3 దినములు అప్పుడు ఆయనలోకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. పశ్చాత్తాపం అనేది తీసుకొచ్చాడు. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వచ్చిందో 3 రోజులంట అన్నపానం లేకుండా, మరి స్నానం కూడా చేయకుండా, మరి పొరలాడుతూ తన పాపాలన్నీ కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆ తర్వాత అననీయ అనే ప్రవక్త ద్వారా మరి స్వస్థత పొంది, బాప్టిసము పొంది, యేసే దేవుని కుమారుడని, మరి అప్పుడు వరకు తాను ఎవరినైతే కాదన్నాడో ఆ యేసు ప్రభు వారే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తూ అన్యజనులకు అపోస్తులుడుగా చేయబడి ఉన్నాడు. ఇప్పుడు అన్యజనులకు అపోస్తుడుగా పిలువబడినటువంటి ఈ పౌలు గారు తనలో కూడా దేవుని నమ్మిన తర్వాత ఒక్కసారి మారుమనసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఒక్క రోజులో మారిపోతాడా? మారలేరు. అది క్రమముగా ఏం చేస్తుంటది అంటే కనుక దేవుని యొక్క ఆత్మ మనల్ని నూతన పరిచి క్రీస్తునన్న మనల్ని ఏం చేస్తుందంటే అసంపూర్ణులైన మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. ఇప్పుడు పౌలు గారు కూడా ఇక్కడ ఆయనలో చిన్నప్పటి నుంచి ఆయన ఒంటిలో మనసులో అంత బాగా ఏం అంటుకొని ఉందంటే, ఉంటబెట్టి ఉందంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులన్నీ తన హృదయంలో ఉన్నాయి, తన యొక్క ఆలోచనలు ఉన్నాయి, తన యొక్క ప్రవర్తనలో ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే కనుక మరి దేవుని ప్రజలను నీతిమంతులుగా చేటు కొరకు ఇచ్చారు. కానీ ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా అన్నీ తప్పిపోయినట్లు అవడం వలన మరి మోషే గారి ద్వారా మనకేం అనుగ్రహింపబడింది? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రము అనుగ్రహింపబడిన కాలము నుండి ధర్మశాస్త్రమును బట్టి ఎవ్వరు కూడా ఏం చేయబడలేదు? నీతిమంతులుగా చేయబడలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారంట, సమాప్తి చేశారంట. సమాప్తి చేసి దాన్ని తీసేసి క్రీస్తులో మనకి నూతన సృష్టిగా మనల్ని మార్చారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులంగా చేయలేకపోవడానికి కలిగిన కారణం ఆయన వివరిస్తున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం వలన? ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రం ఉత్తమమైనది, ధర్మశాస్త్రము మరి మేలైనది, మరి ధర్మశాస్త్రము మరి న్యాయమైనది, జీవముతో కూడింది. ఇలాంటి ధర్మశాస్త్రం వలన ఎందుకు నేను నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో చేయలేకపోయానని చెప్తూ అప్పుడు అర్థమైంది కదా, నాలోనే బలహీనత ఉన్నది. ధర్మశాస్త్రంలో ఏం లేదు కానీ బలహీనత అంతా నాలోనే ఉంది. ఏంటి నాలో ఉన్న బలహీనత అంటే నాలో ఒక పాప నియమం ఉంది. నాలో ఉన్న ఈ పాపమే ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. కానీ ధర్మశాస్త్రం నేర్పించినటువంటి మేలైనది నేను చేయక నాలో ఉన్న పాపాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? కీడునే చేస్తున్నాను. ధర్మశాస్త్రము నాకు ఏదైతే బోధిస్తుందో దాన్ని చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నాలో ఉన్న పాపమే. మరి ఈ పాపము నుండి నాకేం కావాలా? విమోచనం కావాలా? ఈ పాపము నుండి ధర్మశాస్త్రము నన్ను విమోచించదు. పాపము నుండి ధర్మశాస్త్రం విమోచిస్తుందా? ధర్మశాస్త్రము పాపము నుండి విమోచించదు. మరి పాపము నుండి విమోచించేదేంటి?
ఇజ్రాయేలుకు పాపము నుండి విమోచనం కలగాలంటే వారు ఏం చేయాలో? వారి బలులను, దహన బలుల రక్తము వలన ఏం కలుగుతుంది? పాపమునకు విమోచనము కలిగిద్ది. మరి నా పాపము నుండి నాకు విడుదల, విమోచనం కావాలి అంటే ఇప్పుడు అది నాకు ఎవరి వలన సాధ్యమైంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వలన అది సాధ్యమైనది. యేసుక్రీస్తు నా కొరకు కాచిన రక్తమును బట్టి నేను పాపము నుండి, నాలో ఉన్న పాప నియమము నుండి నేనేం చేయబడ్డాను? విడిపింపబడాను. నేను క్రీస్తు యేసునందుండుట ద్వారా నా పాపములకు ఏమయ్యింది అంటే విమోచనము కలిగింది. కాబట్టి నా మీద వేయబడవలసిన శిక్ష అంతా కూడా పోయింది అని చెప్తూ క్రీస్తు యేసునందున్న వారికి ఏమీ లేదు, ఏ శిక్ష కూడా విధి లేదని, మరి క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి అని చెప్తూ ఇక్కడ పౌలు గారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలలో మీరు చిన్నప్పుడు చదువుకున్నారా? కొంతవరకు చదువుకొని ఉంటారు కదా. చదువుకున్న వారికి ఏమర్థమవుతుంది అంటే కనుక తేడాలు రాయండి అంటారు. పరీక్షలు ఏమి రాయంటే దానికి డిఫరెన్స్ అనమాట. దానికి దీనికి మధ్య ఉన్న భేదం ఏంటి అంటే మనం మధ్యలో ఒక లైన్ కట్టుకొని ఏం చేస్తాము? ఇది చేస్తుంది, ఇది చేయలేదని రాసుకుంటూ ఉంటాం. అట్లాంటి క్లారిఫికేషన్, అలాంటి ఒక పట్టికను ఈ 8వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. ఈ పట్టికను 8వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. ఏంటి అంటే కనుక మీరు కూడా చక్కగా పట్టిక రాసుకుంటే మీ పుస్తకంలో బాగుంటుంది, అర్థమైంది మీకు. ఏంటి అంటే పౌలు గారు 3 విషయాలను చెప్తున్నాడు. తనను ఏముంటది, దేవుని పిల్లలముగా మనము దేవుని యొద్దకు వచ్చినా కూడా మనలో 3 పనిచేస్తుందంట. శరీరంలో 3 క్రియలు జరుగుతాయంట. శరీరం అంట 3టికి లోబడిద్దంట. ఒకటి, మనలో శరీరానుసారమైన మనస్సు ఉంటుంది. మొట్టమొదటి ఏముంటుందంట? శరీరానుసారమైన మనస్సు ఉంటుంది. రెండవది, శరీరానికి ఒక స్వభావం ఉంటుందంట. శరీరానుసారమైన స్వభావం ఉంటుందంట. శరీరానికి ఏముందంట? శరీరానికి ఒక మనసు ఉంది. శరీరానికి ఏముందంట? శరీరానుసారమైన స్వభావం మనలో ఉందంట. మరి శరీర క్రియలు, మూడవది ఏంటంటే శరీరానికి ఏముందంట? క్రియలు ఉందంట. దానిని శరీర సంబంధులు అంటారు. శరీర సంబంధులు అని పేరు పెట్టుకున్నాను, హెడ్డింగ్ పెట్టుకున్నాం అనుకోండి. శరీర సంబంధులు అనే హెడ్డింగ్ పెట్టుకుంటే శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన స్వభావము, శరీర సంబంధమైన క్రియలు. రెండవది, ఇప్పుడు మనం ఎలా మారాలి అంటే ఆత్మానుసారమైన అంటే ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఇప్పుడు మనం ఎలా మారాలా? ఆత్మ సంబంధులుగా మారాల. ఈ ఆత్మ సంబంధులకి ఏముండాలా? ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన స్వభావము, ఆత్మానుసారమైన స్వభావము, ఆత్మానుసారమైన క్రియలు లేకపోతే ఫలము. ఆత్మానుసారమైన క్రియ లేకపోతే ఫలము. ఈ 3 మనకు మారాలి. మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నా, పాఠం చెప్పినట్టు చెప్తున్నాను. ఇప్పుడు మనలో పౌలు గారు ఈ 8వ అధ్యాయములో ఈ 14వ వచనం వరకు ఆయన చెప్పనుద్దేశించింది ఏంటంటే మనలో శరీర సంబంధులంగా ఉన్న మనము ఇప్పుడు ఏమవ్వాలా? ముందు ఆత్మ సంబంధులంగా మార్చబడాల. శరీర సంబంధులమైన మనలో మొట్టమొదట ఏం పనిచేస్తుందంట? శరీరానుసారమైన మనస్సు పనిచేస్తుంది. ఈ శరీరానుసారమైన మనస్సు కనుక మనలో ఉంటే మళ్ళీ దానికి అర్థం, దానికి మళ్ళా ఇది చిన్న క్వశ్చన్ అనమాట. 3 ఆత్మానుసారమైన, శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన స్వభావము, శరీర సంబంధమైన క్రియలు. ఇది చిన్నవి. ఈ మళ్ళీ దానికి ఇప్పుడు దీన్నే కనుక ఎస్ఏ క్వశ్చన్గా రాయాలనుకో ఇప్పుడు ఏం చేయాలా? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? ఆ శరీరానుసారమైన మనస్సు మనలో ఉంటే మనం ఎలా ఉంటాం? ఈ శరీరానుసారమైన మనస్సు అంటే మొట్టమొదటి శరీరానుసారమైన మనస్సుకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే అది దేవునికి మనస్సులో ఏముండదంట? చోటు ఉండదు. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నాము అంటే మన మనస్సులో ఎవరికి మనము చోటు ఇవ్వము అంటే దేవునికి మనము
చోటివ్వము, మనస్సులో దేవునికి చోటివ్వము. రెండవదిగా మరి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నాము అంటే కనుక మరి దేవుని యొక్క జీవములో నుండి వేరుపడతాం. జీవాన్ని కోరుకోమంటాం. ఏం కోరుకోమంటే శరీరానుసారమైన మనసు ఉందంటే మనకి శరీరాన్ని మనసు ఏం కోరుకోదంట? జీవాన్ని జ్ఞానాన్ని మాత్రం కోరుకోదంట. జీవాన్ని జ్ఞానాన్ని కోరుకోకుండా మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఏం చేస్తుందంట? నడుచుకుంటూ ఉంటుందంట. శరీరానుసారమైన మనస్సు జీవమును మరి జ్ఞానము కోరుకోదు. ఏమన్నా ఎట్లుంటది శరీరానుసారమైన మనస్సు? మరి మనస్సుకు కలిగిన వ్యర్థతను అంటే ఏంటి? మనస్సుకు కలిగిన వ్యర్థత అంటే మన మనస్సు అంట మన చేతుల్లో ఉండదంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చక్కగా శరీరానుసారమైన మనస్సును గురించి పౌలు గారు రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగమును చదివితే, తీసారమ్మ అందరూ? 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యున్నాము. చూడండి, దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని పిల్లలముగా మనము జీవమును జ్ఞానాన్ని కోరుకోకుండా మన మనస్సు శరీరానికి ఎప్పుడు ఏముంటాయంట? శరీరానికి మనసుకి ఏముంటాయంట? నీ శరీరానికి మనసుకి ఎప్పుడు ఏముంటాయంట? కోరికలు. ఆ శరీరమును మనస్సు యొక్క కోరికలను అనుసరించే గనక మనం నడుచుకునే వారంగా ఉంటే, శరీరము మనస్సు యొక్క కోరికలను అనుసరించే నడుచుకునే వారముగా ఉన్నామంటే మనలో ఏ మనస్సు ఉన్నట్టు? ఇప్పుడుగా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నామంట. ఈ శరీరానుసారమైన మనస్సునే కనుక మనం కలిగి ఉంటే, చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారో 2వ అధ్యాయము 19వ వచన భాగమును చదివితే, తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలండి, ఇక్కడ అంటున్నాడు కదా, శరీరానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నాము అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడ పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తున్నారు. ఈ శరీరానుసారమైన మనస్సు మనలో ఉంటే మనమంట వినేదాన్ని బట్టి బాగా ఉప్పొంగుతామంట. చెప్పినప్పుడంతా మనకి ఏముంటుందంట? బాగా చెప్పారు, భలే అర్థమైంది, భలే అసలు ఇదేనా, దీని సంగతి ఇంతేనా, అసలు ఎంతకాలం దీనికోసం కొట్టుకున్నాం అంటాం. ఇది అర్థం కాక చదివినప్పుడల్లా వాక్యం అర్థం కాక మనం ఏమైపోయాం? ఆలోచన చేసింది, దీన్ని ఎట్ట చెప్పాలి, ఎట్ట వివరించాలనుకుంటాం. బాగా విన్నప్పుడు మనకు ఒక సంగతి బాగా తెలిసినప్పుడు మన హృదయం ఏమవుతుందంట? ఉప్పొంగుతుందంట. విని ఉప్పొంగడం వలన ఏమైనా ప్రయోజనమా? విని సంతోషించడం వలన ఏమైనా ప్రయోజనమా? ప్రయోజనం లేదు. శరీరానుసారమైన మనసు కలిగిన వారంట వాక్యం విన్నంత కాలం ఏం చేస్తారంట? చూడండి, రాతి నేల పడిన విత్తనాలను, మంచి మరి ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలను గుచ్చి యేసు ప్రభు వారు ఉపమానం చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకి ఉపమానం చెప్పారా? విత్తనాలు గుచ్చిన ఉపమానం చెప్పారు. మరి విత్తనేటువంటి విత్తన వ్యవసాయకుడు మరి విత్తనాలు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ విత్తనాలు 4 చోట్ల పడ్డాయంట. మరి కొన్నేమేమైనాయంట? త్రోవ పక్కన, మొదట పడ్డం ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. కొన్నేమో మరి రాతి నేలలో పడ్డాయంట, కొన్నేమో ముళ్ళ తుప్పలలో పడ్డాయంట విత్తనాలు, కొన్నేమో మంచి నేల పడ్డాయంట. మరి త్రోవ పక్క పడిన విత్తనములను గురించి ప్రభువారు వివరణ భావం చెప్పేటప్పుడు వారు వాక్యం వింటారే గాని వెంటనే వినకుండానే అసలు సగం మన వాక్యం అంట ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మర్చిపోతారంట వాడు. అంటే చెప్పినట్టు మర్చిపోతారు వీళ్ళు. ఏంటి చెప్పింది
చెప్పిన క్షణం ఏం చేస్తారంట, అసలు ఇప్పుడే మర్చిపోతారు. ఇప్పటికే అయిపోద్ది వాక్యం, అసలు ఇక ఏమీ లేదనమాట. శూన్యంతో వస్తారు, శూన్యంతో పోతారు. ఖాళీ కుండగా వస్తారు, ఖాళీగానే వెళ్తారు. అంటే ఈ మైండ్లోకి కానీ హృదయంలోకి కానీ ఒక్క మాటను కూడా, దేవుని మాటను తీసుకునెళ్ళరు, ఒక వచనాన్ని కూడా తీసుకెళ్ళలేరు వీళ్ళు. అదే ద్రోవ పక్కన పడిన విత్తనాలు. ఇప్పుడు మనం ఎవరమో పరిశీలన చేసుకోండి. వచ్చి ఖాళీగా వెళ్ళాం, వచ్చేటప్పుడు ఎట్టొచ్చాం, అబ్బా ప్రతిష్ఠ దినం దేవుడు మాట్లాడాలి, నా జీవితంలో ఈ సంవత్సరం కార్యం జరగాలి, వచ్చావు మళ్ళీ అట్టగా వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపో వచ్చేటప్పుడు వచ్చేదా వెళ్ళాలని వస్తావు, వెళ్ళాలని వెళ్ళిపోతావు. ఇట్ట వచ్చి ఎట్ట వెళ్ళిపోతే మనందరము త్రోవ పక్కన పడిన విత్తనాలే. ఇప్పుడు రాతి నేల పడిన విత్తనాలను, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలను గురించి దేవుడు మాట్లాడుతూ అంటారు. వాళ్ళు వాక్యం వినేటప్పుడు ఎట్టుంటారంటేనంట, భలే సంతోషంగా ఉంటారంట. విన్నంతసేపు వాక్యం ఎట్టుంటుందంట, వాళ్ళకి బహు సంతోషంగా ఉంటుందంట. నాతోనే దేవుడు మాట్లాడారంటారంట. కానీ శ్రమలు, ఆ వాక్యము నిమిత్తమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు, ఆ వాక్యం నిమిత్తమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే వాక్యములో నుండి పక్కకి వెళ్ళిపోయి వారి ఇష్టానుసారంగా ఉంటారంట. కొందరేమో వాక్యము, మరి ఈ లోక సంబంధ వాక్యాన్ని వింటారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, ఈ జీవన సంబంధమైనటువంటి పోరాటాలు, ఈ జీవన సంబంధమైనటువంటి మరి వ్యాపారాలలో చిక్కుబడి, ఈ లోక లాభాలలో చిక్కుబడి వారు ఏం చేస్తారు అంటే కనుక దేవుని వాక్యాన్ని విడిచి వారు తప్పిపోతారంట. ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఎలా ఉంటారు అంటే కనుక వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ శిరస్సు అయిన క్రీస్తుని వాళ్ళు హత్తుకోరంట. ఏం చేయరంటేనట, శిరస్సు అయిన క్రీస్తుని ఏం చేయాలి మనం? యేసయ్య మాటలను మనం ఏం చేయాలి? మనల్ని గట్టిగా పట్టుకోమని దేని గురించి చెప్పాడు యేసయ్య? మనం ఆయన మాటలను ఏం చేయాలంట? మన హృదయంలో భద్రపరుచుకోవాలా. శిరస్సు అయిన క్రీస్తుని మనము హత్తుకోవాలా. అలా హత్తుకొని వాళ్ళందరిలో కూడా ఏముంది అంటే కనుక శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు మనలో ఉంటే మన మనసులో దేవునికి చోటివ్వము. జ్ఞానమును జీవమును మనం కోరుకోం, కానీ మన శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి మనం ఏం చేస్తాం? నడుచుకునే వారంగా ఉంటాం. మూడవది, శరీరానుసారమైన మనస్సు మనలో ఉంటే, శరీరానుసారమైన మనస్సు గనక మనలో ఉంటే మనము వాక్యం వింటాం, కానీ యేసును గుర్చిన గొప్ప విషయాలు విని నిజమైన దేవుడు అంటాం, కానీ ఎంత మాత్రము యేసుక్రీస్తు యొక్క మాటను కానీ యేసు ప్రభువాన్ని కానీ మనం హత్తుకొని జీవించలేము. ఇది శరీరానుసారమైన మనస్సు. అర్థమైందమ్మా? ఇప్పుడు మన శరీరానుసారమైన మనసు ఇప్పుడు ఏ మనసుగా మారాలా? ఆత్మానుసారమైన మనస్సుగా మారాల. ఈ శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారం. రెండవది ఇప్పుడు ఏముంది అంటే కనుక శరీరంలో, శరీర సంబంధంలో రెండవది ఏముంటుందంట? శరీర స్వభావం. శరీర స్వభావాన్ని గురించి పౌలు గారు చెప్తూ 8వ అధ్యాయము చూడండి 7వ వచన భాగం నుండి చదివితే చాలండి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, శరీరానుసారమైన మనసును గురించి చెప్తూ 4వ విషయం అన్నాడు. శరీరానుసారమైన మనస్సు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దేవునికి ఎలా పనిచేస్తుందంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంటుందంట. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా ఏం చేయదంట, అది లోబడదు. శరీరానుసారమైన మనస్సు మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు కూడా ఎలా ఉంటామంట? విరోధంగా ఉంటామంట. దేవునికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మన మనసు విరోధంగా ఉంటుంది. దేవుని వాక్యానికి ఎంత మాత్రం కూడా ఆ మనసు ఏం చేయదంట? లోబడదు అంటున్నాడు. 2వ పాయింట్లోకి వచ్చేతలికి, శరీర స్వభావము గలవారు దేవునిని ఏం చేయలేరంటండి? దేవుని సంతోషపరచలేరు. శరీరానుసారమైన స్వభావము గనక మనలో ఉంటే, శరీరానుసారమైన స్వభావం గనక మనలో ఉంటే మనం ఏం చేయలేమంట? దేవుణ్ణి మనము
మనం ఎప్పుడు ఎవరిని సంతోష పెట్టాలని మనం కోరుకుంటుంటాం? దేవుడిని బట్టి, మనల్ని బట్టి దేవునికి ఏం కలగాల? సంతోషించాల. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు పరలోకము నుండి. ఏమైనా సంతోషిస్తున్నా? నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఏం చేస్తున్నాను అన్నాడు? ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మన బట్టి ఏం కావాలా? ఆనందం కలగాల, సంతోషం కలగాల. దేవుని బిడ్డలు ఎవరు దేవుణ్ణి సంతోషపరచగలరు? దేవునిని మరి దావీదు గారు సంతోషపరిచారు, సమూయేలు గారు దేవునిని సంతోషపరిచారు. మరి భక్తి లేనటువంటి వారు దేవుణ్ణి ఏం చేశారు అంటే కనుక, వారు దేవుణ్ణి ఏం చేశారంట? సంతోషపరిచారంట. వారు దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నాము. మనకి దేవునికి సంతోషకరమైన వాటిని మనం చేయలేకపోతున్నాము అంటే, ప్రభు దేనిని ఆనందిస్తాడో దాన్ని మనం చేయలేకపోతున్నాము అంటే, దేనిని బట్టి ప్రభు ఆనందిస్తాడు చెప్పండి? ప్రభు దేన్ని బట్టి మన విషయంలో ఆనందిస్తాడు? ప్రభుకి ఆనందం ఏంటి? ప్రభుకి నిన్ను బట్టి ఎప్పుడు, అసలు మనల్ని బట్టి ప్రభుకి ఎప్పుడు సంతోషం, ఆనందం ఉంటుంది? చెప్పండి అమ్మా. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దీని గురించి చాలా వాక్యాలు చెప్పాం. ప్రభుకి ఎప్పుడు సంతోషం మనల్ని బట్టి అంటే, మనం మొట్టమొదట మనకి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట దేవునికి ఏమొస్తుందంట? సంతోషం. ముందు మనకి ఏం కావాలా? మారు మనసు కావాలా. నేను 2 విషయాలు చెప్తాను, నేను అన్ని ఇంకా లోపలికి తీసుకెళ్ళను. మన ప్రభు సంతోషించాలంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచ్చిన భాగములో సగం నుంచి చదవండి. ఈ ధర్మశాస్త్రములో అక్కడ చదవండి. 171వ పేజీ. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ప్రభుకి ఆనందం ఏంటి అంటేనంట, దేవుని పిల్లలమైన మనము ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలను మనం గైకుంటూ ఆయన మాట వినడం. అసలు అన్నిటికంటే ఆయనకి బహు సంతోషం ఏంటంటే కనుక, దేవుని పిల్లలు ఏమైందో నేర్చుకోవాలా? రోజు మీరు లేచిన తర్వాత మీరు పడుకునేటప్పుడు నేను ఈరోజు దేవుని మాట ఒక్కటని విన్నానా అనేది రోజు ఈ రోజు నుంచి ప్రశ్న వేసుకోవడం ప్రారంభించండి. నేను దేవుని మాట ఏం విన్నాను? నేను దేవుని మాట వింటే దేవునికి ఏం కలిగిద్దంటే, నువ్వు ఆయన మాట విని పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించి ఆయన ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా దేవునికి ఏం కలిగిద్దంట? ఆయన మాట వింటే ఆయనకి ఏం కలిగిద్దంట? సంతోషం కలిగిద్దంట. దేవుని బిడలకు దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు అంటే గనక, మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన మన యందు సంతోషించే దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వాక్యము, 548వ పేజీ, 548వ పేజీ, 15 వచ్చిన భాగం 23:15. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినడలా నా హృదయము కూడా సంతోషించును. దేవునికి ఎప్పుడు సంతోషం ఉంటుందంట? మనం ఏం సంపాదించుకుంటే దేవునికి ఆనందం అంట? మన హృదయమునకు ఏం కావాలంట? మనకు జ్ఞానం వస్తే ఎవరికి సంతోషం అంట? మనమేమనుకుంటాం? దేవునికి సంతోషం ఎప్పుడు మనం ఆలోచన. అసలు దేవునికి ఏమి ఇష్టమని ఆలోచించు. పిల్లలకి ఏమి ఇష్టం ఆలోచిస్తాం, భర్తకి ఏమి ఇష్టం ఆలోచిస్తాం,
ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టమో ఆలోచిస్తాం, ఇన్ని ఇష్టాలను ఆలోచించి అందరినీ సంతోషపెట్టాలనుకుంటాం కదా. మనం సాధ్యమైనంత వరకు మన యొక్క దేవుని పిల్లల యొక్క స్వభావం ఏంటి అంటే కనుక అందరినీ సంతోషపెట్టాలా. నా పిల్లలు నన్ను బట్టి సంతోషించాలా, మంచిగా తినాలా, భర్త సంతోషంగా ఉండాలా, ఆయనకి అన్ని కావాలా, మా అత్త మామలు అందరూ బాగుండాలా, లేకపోతే నా తల్లిదండ్రులు అందరినీ సంతోషపెట్టాలనుకుంటాం. కానీ దేవుని సంతోషపెట్టాలి అంటే ఊరికనే మనం కూర్చొని 2 మాటలు స్తోత్రం స్తోత్రం అని, 4 మాటలు ప్రార్థన చేసి కాపాడు కాపాడని, లేకపోతే ఈ మనమంతా పీడించే వాళ్ళం, జలగలు లాంటి వాళ్ళం అంట. అన్నీ ఇమ్మే కానీ తీసుకొనే వాళ్ళం కాదు. మనం ఎప్పుడు జలగల్లాగా దేవుణ్ణి కూడా ఏం చేస్తుంటామంటే ఇమ్ము అని అడుగుతామంట. ఎంత ఇచ్చినా కూడా భూమి అంట చాలు అందంట. భూమి అంట ఎంత నీళ్లు పోసినా కూడా భూమి మీద ఇంకా చాలు అందంట. అది తీసుకుంటూనే పీల్చుకుంటూనే ఉంటుందంట. అట్టనే మనము జలగల్లాగా ఇమ్ము అనేవాళ్ళము. భూమి గనక ఎండిన భూమి నీళ్ళని పీల్చుకున్నట్లుగా ఇక పీల్చుకునే వాళ్ళమే కానీ దేవునికి సంతోషము. అందుకని అన్నాడు, శరీర స్వభావము కలిగిన వారు ఎవ్వరు కూడా ఏం చేయలేరంట, దేవునిని సంతోషపరచలేరంట. శరీర స్వభావానికి దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలియదంట. శరీర స్వభావం మనలో ఉంటే దేవుని ఎలా సంతోషపెట్టాలో మనకు అర్థం కాదంట. దేవునికి సంతోషం ఏంటో అది శరీరం ఏం చేయదంట, శరీర స్వభావము ఆలోచించదంట, అసలు ఆలోచించనీయదంట. దేవుడు సంతోషపడాలి అంటే ఆయన మారు మనసు కావాలా, ఆయన మాట వినాలా. మన హృదయాన్ని ఏం సంపాదించుకోవాలంట, జ్ఞానం సంపాదించుకోవాలంట. మన పెదవులు అంట అన్నాడు కదా, నీ పెదవులు యథార్థమైన పాటలు పలకగా విని నా అంతరంద్రియములు. మన 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 పెదాలు ఎప్పుడు కూడా ఎట్ట మాట్లాడాలంట, మన పెదాలు ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి మాటలు పల్లొకట విని దేవునికి ఏం కలుగుతుందంట, సంతోషం కలుగుతుందంట. అంతరింద్రియములకు ఆనందం కలుగుతుందంట. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునిని సంతోషపరిచే వరముగా, దేవునికి సంతోషకరమైనవి చేసే వరంగా ఉండాల. ఇర్మియా గ్రంథంలో కూడా రాస్తూ అంటాడు కదా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, 23-24 వచ్చిన భాగాలు చదివితే 636వ పేజీ, 636వ పేజీ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయించువాడును. అట్టి వారిలో నేను ఆనందించువాడునని యెహోవా. దేవునికి ఏది సంతోషమో అది మనం తెలుసుకోగల. శరీర స్వభావం ఉంటే మనం ఏం తెలుసుకోలేము, దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలుసుకోలేము. దేవునికి ఏది సంతోషం అంట, ఏమి సంతోషము అంటేనట, భూమి మీద కృప చూపుచు కనికర నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనేని తెలుసుకున్న పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టంట. దేవుని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాడు దేవుడు ఎలా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. మనముని భూమి మీద కృప చూపుతున్నాడు. మనం ఎప్పుడు దేవుని ఎలా తెలుసుకోవాలనుకుంటాడనని, ఆయన స్వస్థపరిచే దేవుడుగా, అద్భుతం చేసే దేవుడుగా, ఆశ్చర్యాలు చేసే దేవుడుగా, నీ కోరిక వెంటనే సిద్ధింపజేసే దేవుడుగా, ఇవన్నీ మనం కోరుకుంటాం. అవి తెలుసుకోవడాన్ని బట్టి మనకి దేవునికి ఏం సంతోషం కాదంట. దేవుడు ఏదో అద్భుతం చేసి మనం అందరినీ ఆయన నమ్మామని మనము బట్టి ఆయనకి సంతోషం కలగదంట. ఇశ్రాయేలు ప్రజలు ఆకలేసింది, ఆయన పూరీలను పంపారు. అబ్బా స్తోత్రం స్తోత్రం, నువ్వు మేము అడగంగానే మాకు పూరీలను పంపావు, మేము అడగంగానే బండ నుండి నీళ్ళిచ్చు, నీకు వందనాలు ప్రభువా అన్న దాన్ని బట్టి దేవునికి సంతోషం కలగదంట.
దేవునికి సంతోషం ఏంటంటే భూమి మీద కృప చూపుతూ, అబ్బా నీ మీద నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే నీకేం అర్థం కాల? నా ఎడల దేవునికున్న కృప. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడు ఆయనే అని పరిశీలంగా ఆయన తెలుసుకోవడాన్ని బట్టంట దేవుడు మన యందు ఏం చేస్తాడంట? నీ యందు కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. ఇప్పుడు ఆయనకు ఆనందం కలిగజేయాల. మన శరీరంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని ఆనందపరచాల. ఇప్పుడు శరీర స్వభావం మనకుంది, శరీర స్వభావం మనకుంది. మనం మొట్టమొదటి ఏం చేయలేమంటే మన శరీర స్వభావం కలిగిన వారంగా ఉంటే దేవుని సంతోష పరచలేం. దావీదు గారి జీవితమును మీరు ఎప్పుడు ఆయన పుస్తకాలు చదవండి, ఆయన కీర్తనలు చదవండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన దేన్ని బట్టి ఆనందించేవాడు అంటేనంట, దేవునికి ఏది ఇష్టమో ఆయనకి అది ఇష్టంగా వచ్చేసిందంట. ఆయన ఏదో నేర్చుకోలేదు. దేవుని యొక్క ఉద్దేశాలే, దేవుని యొక్క తలంపులు ఈయనకంట కోరికలుగా వచ్చేసినాయి అంట. ఎందుకు అంటే దావీదు గారిలో ఒకే ఒకటి ఉంది. ఏంటి అంటే కనుక చిన్నప్పటి నుంచి దావీదు గారిలో ఏముంది అంటే కనుక నేనెలా దేవుణ్ణి సంతోషపరచాలా, దేవునిని సంతోషపరిచేటువంటి మనస్సు మనకుంటే మనం ఏ స్వభావాన్ని పొడిచిపోతాం? మనలోంచి ఏ స్వభావం పోద్దంట? శరీరానుసారమైన స్వభావము. ఈ శరీరానుసారమైన స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుణ్ణి సంతోషపరచలేము. రెండు, శరీరానుసారమైన స్వభావాన్ని మనం కలిగి ఉంటే, శరీరానుసారమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటే, చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచన భాగము. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావము. రెండవది, శరీర స్వభావం మనం కలుగుంటే దేవుణ్ణి మనము సంతోషపరచలేము. శరీర స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా, మోసకరమైనటువంటి చెడిపోయేటువంటి దురాశలు కలిగి ఉంటాం. ఏమంటామంటే కనుక మోసకరమైన దురాశలను కలిగి ఉంటుంటాం. ఈ ఆశల్లో కూడా ఎట్లాంటి ఆశలు అంటే, దురాశల్లో కూడా ఎట్లాంటి దురాశలు ఉన్నాయంట? మోసకరమైనటువంటి దురాశలు ఉంటాయంట. దురాశల్లో కూడా ఏ స్క్వైర్ అన్నట్టుంటుంట, ఏ స్క్వైర్ అన్నట్టుంది అనమాట ఇక్కడ. అంటే ఏంటి? మోసమే ఒకటే అనుకుంటే, దురాశ అనేది పాపం అనుకుంటే, ఇప్పుడు దురాశ ప్లస్ దురాశ వచ్చి ఇప్పుడు ఏమైందంట? దురాశకి ఇంకో ప్లస్ యాడ్ చేసుకున్నామంట. ఏం యాడ్ చేసుకున్నామంట? స్క్వేర్ చేసుకున్నాం, ప్లస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే మోసకరమైన దురాశలు ఉంటాయంట. దేంట్లో శరీర స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము అంటే మనలో ఏం పని చేస్తుంటే మోసకరమైన దురాశలు కలిగి ఉంటామంట. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మీరు ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ బాగా జ్ఞాపకం చేసుకోండి. శరీర స్వభావములో ఏముంటది అంటే, ఒక్కడితో ఒక్కరు ఎప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటామంట? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకరితో ఒకరు ఏం చెప్పమంటుంది? దేవుని వాక్యం ఏం సాక్ష్యం ఇస్తుంది? మీరు అన్నాడు ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయము 15వ వచన భాగం ఏమంటుంది? ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. చాలండి. మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి సత్యమే చెప్పాలా, మనం సత్యమే చెప్పాలా. ఇప్పుడు మనలో శరీర స్వభావం ఉంది. శరీర స్వభావం మనం కలిగి ఉన్నామంటే ఒకరితో ఒకరు ఎప్పుడు ఏం చేస్తాం? మీరు అబద్ధం చెప్పి ఇంటికి రంగానే మీరు మోకాళ్ళకి ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో తప్పించుకున్నాను అది చెప్పి కాపాడుకున్నాను, ఏం చెప్పకుండా వీళ్ళకి సీక్రెట్లు దాచిపెట్టాను అనుకుంటుంటావు, వీళ్ళకి ఏం చెప్పకూడదు అనుకుంటుంటాం. కానీ అబద్ధాలు చెప్పి దాటేసుకుంటుంటాం. మనం అనుకోవాలా, ప్రభువా నేను ఒకరితో ఒకళ్ళు అబద్ధాలే చదువుతున్నానంటే నాలో ఇంకేమున్నట్టు? శరీర స్వభావమే ఉంది. నేను ధైర్యంగా ఏం చెప్పలేకపోతున్నాను? సత్యం చెప్పలేకపోతున్నాను. ధైర్యంగా నేను సత్యం చెప్పలేకపోతున్నాను. ధైర్యంగా నేను ఒక మాట మాట్లాడలేకపోతున్నాను. ధైర్యంగా ఈ పని చేయలేకపోతున్నాను. నాకు ఇది ఎవరు నేర్పించలేదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నేను రక్షింపబడిన తర్వాత నాకు నేర్పించినటువంటి ఒకే ఒక మార్పు ఏంటంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా దీన్ని సాక్ష్యంగా చెప్పుకుంటాను. ఎవరు నాకు నేర్పించలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే అబద్ధం ఇదివరకు చాలా తేలిగ్గా మాట్లాడేదాన్ని. ప్రభు తెలిసిన తర్వాత నా హృదయంలో అబద్ధం ఆడకూడదు అనేదాన్ని. అప్పుడు ఎలా నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడంటే, నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, నీ తల్లిదండ్రులు మహా కొడితే నేను తిడతారు, లేకపోతే ఏం చేస్తారు? నువ్వు చేసిన తప్పును బట్టి కొడతారు. అంతేకాని నువ్వు నశించిపోవు కదా. అందుకని నీ తల్లిదండ్రులు నీకేమైనా చేస్తారా? ఏం చేయరు. తిడతారు తప్పు చేసినందుకు, లేకపోతే నువ్వు నష్టపరిచి నువ్వు పాడైనందుకు ఒక 4 దెబ్బలు వేస్తారు. అందుకని నేను ఏం చేయలేరు. కానీ అబద్ధము గనుక నువ్వు బలపరిస్తే, ఆ అబద్ధానికి నువ్వు రేపు కూడా ఏం నేర్చుకో, ఇంకేం చేయాలా? అబద్ధానికి ఇంకొక అబద్ధం చేయాలి. ఆ అబద్ధానికి రేపు ఏం చేస్తుంది? ఏం తోడొస్తుంది అంటే, అబద్ధానికి ఇంకెవరు తోడొస్తాడంటే మోసం తోడొస్తాడు. అబద్ధము మోసం కలిసినయా? అబద్ధము మోసం కలిసినయా? ఇక మనల్ని అబద్ధము మోసాన్ని కలిసామా, ఆ రెండింటిని కలిపి మనలో పెట్టుకున్నామా, నాశనం అయిపోవడమే కానీ బాగుపడడం అనేది జరగదు. అందుకని ఎప్పుడు అబద్ధము మోసము మన దగ్గర ఆ 2 కాంబినేషన్ అసలు ఉండకూడదు. అబద్ధం ఆడేటప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలా? పశ్చాత్తాపడాలా. మనలో శరీరం దేవుడు నన్ను ఇలా కత్తిరించినప్పుడు, నా తల్లిదండ్రుల దగ్గర కూడా నేను చదువుకునే వయసులో ఏదైనా అబద్ధం ఆడాను అంటే వెంటనే దేవుని ఆత్మ నన్ను ఒప్పించేవాడు. నేను అప్పుడు చెప్పేదాన్ని. నేను చెప్పినప్పుడు నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను. నా పిల్లలకు కూడా చెప్తాను, ఏమంటే మీరు తప్పు చేస్తే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మేమేం చేయగలము? కొడితే ఒక దెబ్బ వేస్తాం చేసిన తప్పుని బట్టి, కానీ చంపలేంగా. తిడితే తిడతాం. ఇక అందుకని మేము చేయగలిగింది ఏముంది మిమ్మల్ని? కానీ అదే అబద్ధాన్ని గనక నువ్వు గనక తల్లిదండ్రుల దగ్గరికి మీరు కనుక అబద్ధాలు చెప్పారంటే మీరు బాగుపడడం అనేది మాత్రం అసాధ్యం. మనము నేర్చుకోవాల్సింది మన పిల్లలకి. అందుకని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేసామనుకోండి, ఏమంటారు? తిడితే ఆ క్షణానికి తిడతారు. మనతో మనం నచ్చితే ఉంటారు, నచ్చకపోతే ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోతారు. కానీ మనం నటించాల్సిన అవసరం ఎవరి దగ్గర లేనే లేదు. దేవుని పిల్లలమైన మనలో శరీర స్వభావం ఉంది అంటే మనం అందరితో ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటుంటామంట? అబద్ధాలనే చెప్తాం. అందుకనే దేవుడు అన్నాడు కదా, శరీర స్వభావము దేవునిని సంతోషపరచదు. రెండవది, శరీర స్వభావములో మోసకరమైన దురాశలు కలిగి ఉంటాము. శరీర స్వభావాన్ని కలిగి ఉన్నామా, ఒకరితో ఒకరు ఏం చేస్తూ ఉంటాము? అబద్ధాలు ఆడతాం. ఇప్పుడు ఏం పోవాలా? ఈ మొదటి అన్న శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైనటువంటి స్వభావము, శరీర సంబంధమైన క్రియలు పోవాలా. ఏం పోవాలా? శరీర సంబంధమైన క్రియలు. ఇప్పుడు శరీర సంబంధమైన క్రియలు చూడండి, పేతురు గారు కూడా రాస్తూ అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగమును చదువుతుంటే,
ప్రియులారా 215 పేజీ. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలండి, ఇక్కడ ఖచ్చితంగా శరీర క్రియలను లేకపోతే శరీరాశలను ఆత్మకు ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా మనలో పోరాడేది ఎవరంట? శరీరాశలు లేకపోతే శరీర క్రియలే. ఏంటి ఈ శరీరాశలు శరీర క్రియలు అంటే చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగము 17 చదివితే అక్కడ చదవండి, తీసారమ్మా. 171వ పేజీ. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఈ ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయింతురో వాటి చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చలండి, ఇక్కడ శరీర క్రియలను గురించి పౌలు గారు చక్కగా రాస్తున్నారు. శరీర క్రియలు, శరీరానుసార శరీరేచ్ఛలతో కూడినటువంటి క్రియలు మనలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆత్మకు ఖచ్చితంగా శరీర క్రియలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంట? శరీరేచ్ఛలు ఎప్పుడు ఉంటాయంటగా. శరీర క్రియలు శరీరేచ్ఛలు ఎప్పుడైనా దేవుని ఆత్మకు లోబడుతుందని వాక్యం సెలవిస్తుందా? ఖచ్చితంగా శరీర క్రియలు నశించకపోతే, శరీర క్రియలు గనుక అవి మనలో నుంచి బయలుపోకపోతే దేవుని యొక్క ఆత్మ ఫలము, ఆత్మ క్రియలని మనము చూడలేము. చాలాసార్లు మనం ఎప్పుడు రెండు కావాలని కోరుకుంటాం. మనం ఏం కావాలనుకుంటాం అంటే కనుక అయ్యా నాలో నా శరీర క్రియలు బావాలంటాము. అట్టని కొన్నిటిని ఏం చేస్తాము, నేను నరహంతకుడిని గాను, మనం ఎవరిని చంపే అంత కత్తి మన దగ్గర లేదు, ధైర్యం లేదు కాబట్టి చంపట్లేదు. కానీ రోజు గట్టి మాటల చేత ఎంతమందిని హత్య చేసి వస్తామా దేవుని మందిరంలోకి? అంతే కదా, దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరినైనా కూడా మనం వ్యర్థుడా అన్నాము అంటే ఆడ కూర్చున్నామంటే వచ్చి మన నోటి మాటతో వ్యర్థుడా అన్నవాడు ఎక్కడున్నాడంట? నరహంతకుడిగా ఉన్నాడు. వాడు తీర్పులోనికి వచ్చేసాం. ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక మనిషిని పట్టుకున్నామంటే అక్కడే మనం దేవుని సన్నిధిలో ఏమో ఈ వాక్యం తెలియనట్టుగా చూస్తున్నారు అందరూ. ఈ వాక్యం తెలియదా మీకు? మత్తయి సువార్తలో మళ్ళీ ఏంది మేము అంతకులం అంటున్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచన భాగము నుండి 22వ వచన భాగం చదివితే అంటున్నాడు కదా, నేను మీతో చెప్పినదేమనగా తనను సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక అన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మనమంట ఒక వ్యక్తిని నోటి మాటతోనే కోప్పడితేనే మనం ఎక్కడ ఉంటామంట? పోయి మనం కోప్పడితేనే ఆయన ఉంటామంట, విమర్శలో ఉంటామంట. కోపాన్ని పెట్టుకుంటే విమర్శలో ఉంటాం. వ్యర్థుడు అంటే ఎక్కడ ఉంటామంటే ఇంకా మహాసభలో ఉంటామంట. సభలో ఉన్నామంటే పోయి మనకి కుర్చీ వేసి కూర్చోబెడతారా సభలో? మనం ఏం చేస్తున్నట్టంట? మనం వ్యర్థుడా అంటేనే దేవుడు అంటున్నాడు కదా, మనల్ని ఒక హంతకులను చూసినట్లుగా దేవుని అంటే మన తీర్పులోకి తీసుకుంటాడంట. మనం ద్రోహి అన్నాము అంటే ఇంకెక్కడ ఉంటామంట?
నరకాలంలో ఉంటా పోయి ఏడుంటా. మనం లేచిన దగ్గర నుంచి ఎంతమంది ద్రోహులు అంటాము. అసలు ఇలాంటి ద్రోహులు ఎవ్వరు లేరండి అంటాం. అన్న వాళ్ళందరినీ మనం ఎక్కడ పెట్టినట్టు తీసుకెళ్ళి మనం తిట్టే తిట్లను బట్టి మనం ఎక్కడున్నామంటే చాలా మందిని హత్య చేస్తున్నారు. రోజుకి ఎంతమందిని చంపేసి వస్తున్నాము. కానీ మనం ఇప్పుడు ఏమనుకుంటాము, నేనెవరిని హత్య చేశాను, నేనెవరిని దొంగతనం చేశాను, నేనెవరిని ఏం చేశాను, నాలో ఏమున్నాయి, ఇప్పుడు నాకు ఇంకేం కావాలంటే నాకు ఒకటి టార్గెట్, ఆత్మఫలాలు దండిగా ఫలించాలి. అట్టా ఇట్ట కూడా కాదు, ప్రేమ అనేది గుత్తులుగా కాయాలా, నీతి అనేది బుట్టలుగా తెచ్చాలా. అంతేనండి. దేవుని యొక్క విశ్వాసం అనేది కొమ్మలుగా వ్యాపించాలా. ఇంతేగా పాటలు పాడుకునేది మనం. ఇలాంటివన్నీ మనం కోరుకుంటాం. దేవుని బిడ్డమైన మనము శరీర క్రియలు మనలో స్పష్టంగా ఉన్నాయంట. శరీర క్రియలు ఏమున్నాయి అన్నాడు కదా, ఇక్కడ అన్నాడు కదా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీర క్రియలు కలిగిన వారిలో ఉంటాయంట. శరీర క్రియలు కలిగిన వారిలో ఎన్ని ఉంటాయంట. శరీర క్రియలు కలిగిన వారిలో ఈ లిస్టులో ఎన్నో ఉంటాయంట. కోపం ఉంటుందంట, క్రోధం ఉంటుందంట, కొంతమంది కక్ష ఉంటుందంట, కొంతమందికి విముఖతలు ఉంటాయంట, మత్తతలు ఉంటాయంట, మత్సరములు ఉంటాయంట. ఇవన్నీ మనలో ఉన్నాయి అంటే శరీర క్రియలు కలిగిన మనము. శరీర క్రియలు అన్ని కూడా ఏంటంట, నువ్వు కోప్పడిన ప్రతిరోసారి కోపముడు అంగాన్ని నువ్వేమనుకోవాలి, నాలో ఏముందనుకోవాలా, శరీర క్రియ ఉంది, నా దగ్గర ఏముంది, శరీర క్రియ ఉందండి. నువ్వు ఎవరిదైనా చేసి నిన్ను బాధ పెట్టి, లేకపోతే నిన్ను ఏమైనా అన్న మాటని కనుక అది మర్చిపోకుండా తలపోసుకున్నావా, వాళ్ళ మీద కోపం పెట్టుకొని లోపల ఉన్నామంటే నీళ్ళేమన్నట్టు, కక్ష ఉన్నట్లు. కక్ష ఉంది అంటే మనలో ఏమన్నట్టు, శరీర క్రియ ఉన్నట్లు. కక్షలు లేకపోతే విముఖతలు వాళ్ళ విషయంలో ఏది కూడా అంటే ఎవరిని చేర్చుకోకపోవడం, ప్రతి వాళ్ళని కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి వేలు పెట్టి చూచి తిరస్కరించడం, మత్సరపడము, విగ్రహారాధన చేయడము, మరి ధనాపేక్షను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనలో ఏంటంట, శరీర క్రియలు లేకపోతే శరీర కార్యాలు. ఈ శరీర సంబంధంలో శరీర కార్యాలు ఉంటాయంట. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో చదివితే 3వ అధ్యాయము 3వ వచన భాగము చదవండి. 3వ అధ్యాయము 3వ వచన భాగము. మీలో అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యులే నడుచుకుని వారు కారా చాలండి. శరీర క్రియలు శరీర సంబంధంలో ఏం కనపడతాయంట, శరీర క్రియలే కనపడతాయి. శరీర సంబంధమైన మనుషులకు మీరు నడుచుకుంటున్నారు. ఏంటి వారిలో ఏమున్నాయంట, అసూయలో కలహములు ఉన్నాయంట. అసూయ కలహము. ప్రియ దేవుని బిడ్డల, మనలో అసూయ కలహం ఉందంటే మనలో శరీర కార్యములు ఉన్నట్లే. శరీర కార్యాలు కలిగి ఉన్నామా? శరీర కార్యాలు కలిగి ఉన్నామా? మనము ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండలేము. ఆత్మానుసారమైన స్వభావాన్ని కావాలి. ఇప్పుడు మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా? శరీరానుసారమైన మనస్సు ఎలా మార్చబడాలా? ఆత్మానుసారమైన మనస్సుగా మార్చబడాలా. ఈ యొక్క శరీర స్వభావం ఏమవ్వాలా? ఆత్మానుసారమైన స్వభావముగా మార్చబడాలా. శరీర క్రియలు ఏమవ్వాలా? ఆత్మానుసారమైన క్రియలు, ఆత్మ ఫలముగా మార్చబడాలా. ఈ మూడు మనలో నుండి శరీరమునకు కలిగినటువంటి మనస్సు, స్వభావము, క్రియ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం ఏమవుతామంట, దేవుని ఆత్మ చేసేటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకనే పౌలు గారు, నేను ఇంకా ఆత్మానుసారం దగ్గరికి వెళ్ళను, ఇప్పుడు అది బిగించేయను మనకున్న సమయంలో. పౌలు గారు మనం సాయంత్రం కూడా ఇంకేమంటే దేవుని యొక్క ఆత్మని గురించి వినేటప్పుడు ఈ మాట మీకు చెప్తున్నారు కాబట్టి నేను ఇంకా దేవుని ఆత్మ మీద మీకు బాగా పట్టొచ్చింది అనుకుంటున్నా.
దేవుని ఆత్మ అంటే ఏంటో, దాన్ని ఎలాగిన సంపాదించుకోవాలా, దానిలో ఉన్నటువంటి జయ విజయం ఏంటో మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. అయితే ప్రియులారా, ఈ శరీరానుసారమైన మనస్సు మనలో పోవాలన్నా, శరీరానుసారమైన మనస్సు స్వభావం మనలో పోవాలన్నా, శరీర క్రియలు మనలో నశించిపోవాలా, వెడలిపోవాలన్నా మనకి ఇప్పుడు ఎవరు సహాయం కాజేయాలా? ఎవరు సహాయం కావాలా? దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలా. ఇప్పుడు క్రీస్తు యేసునందున నీకు, క్రీస్తునందున్న వారికి దేవుడు ఏమిచ్చారు? దేవుడు ఏం సహాయంగా ఇచ్చారు? ఆత్మను. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి ఆయన ఎవరన్నారు? నువ్వు నన్ను నమ్ముకున్న నిన్ను మార్చడానికి, నాలాగా నిన్ను మార్చడానికి నీకెవరిని ఇచ్చానంటున్నారు? ఆయన ఆత్మనిచ్చున్నారు. ఆ ఆత్మ మనకి కావాలా? ఈ ఆత్మ మనకు కావాలా? ఇప్పుడు మన స్వభావాన్ని, మన మనస్సును, మన స్వభావాన్ని, మన క్రియలను మార్చగలిగేది ఏంటి అంటే ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యము 8వ అధ్యాయము 9వ వచన భాగము చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆగుదామని ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ఒక్క మాటను మనం గ్రహించుకోవాలి. క్రీస్తునందున్న మనకి నెక్స్ట్ స్టెప్ ఏమన్నా? ఇప్పుడు మార్మన్స్ పొందాం, బాప్టిజం పొందాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నాం? యేసుక్రీస్తునందున్న మనము శరీరానుసారమైన మనసును కలిగి ఉంటే దానిని మార్చుకోవాలా, శరీరానుసారమైన స్వభావాన్ని మార్చుకోవాలా, శరీరానుసారమైన క్రియలను మనం ఏం చేయాలా? విసర్జించాలా, విడిచిపెట్టాలా. ఇవి విడిచిపెట్టడానికి మనకి ఎవరు సహాయం చేస్తారు అంటే కనుక దేవుని యొక్క ఆత్మ. ఏ ఆత్మ మనలో పని చేయాలి అంటే ఇక్కడ 11వ వచనం అంటున్నాడు కదా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇప్పుడు మనకి ఏ ఆత్మ కావాలా? ఏ ఆత్మ కావాలా మనకి? ఎవరిని లేపిన ఆత్మ సహాయం కావాలా మనకి? మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ ఇప్పుడు ఎక్కడ నివసించాలా? ఎక్కడ నివసించాలా? దేవుని యొక్క కుడి పార్శ్వమందా, పరలోకంలోనా, మేఘాల్లోనా? మనం ఎక్కడ ఎతుకుతుంటాం? ప్రభు ఆత్మను ఎప్పుడు ఎక్కడ ఎతకాలా? ఎక్కడ ఉండాలా? క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో ఉండాలి. మనలో నివసించినప్పుడు, మనలో దేవుని ఆత్మ నివసించాలి. పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉండాలా. ఎప్పుడు పరిశుద్ధాత్మని ఎక్కడ ఎదుక్కోవాలి? మనం ఎప్పుడు ఎక్కడ ఎదుగుతాం? గాల్లో పరిశుద్ధాత్మ ఉండడు. గాలి వలె వచ్చారు, అగ్ని వలె వరాలేరు. కానీ పరిశుద్ధాత్మ ఉండగలిగిన నివాస స్థలం ఏంటి అంటే మనలోని ఎక్కడ అన్నాడు కదా, జలముల మీద దేవుని ఆత్మ ఏం చేస్తుందట? పరలోకంలో ఎందుకు లేదు దేవుని ఆత్మ? జలముల మీద ఎందుకు అల్లాడుతుంది? పాపి మీద అల్లాడేది ఏంటంటే దేవుని ఆత్మ నీ మీద ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే అల్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే కనుక నా కుమారుడా, నా కుమారి, నేను నీలో నివసిస్తాను, నీతో ఉంటాను, ఎల్లప్పుడూ నీతో ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను జీవింపచేస్తాను. అంటే ఎవరు మనకి సహాయం చేయడానికి అనుగ్రహింపబడ్డారు? పరిశుద్ధాత్మదేవుణ్ణి. బాగా వినండి, పరిశుద్ధాత్మదేవుడు ఆది నుంచి కూడా ఎక్కడున్నాడు అంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచి కూడా చీకటిలో జలముల మీద ఏం చేస్తున్నాడట? అల్లాడుతూనే ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ, మన మధ్య మనకు సమీపముగా ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే అల్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మనం ఆయన్ని చేర్చుకోకపోవడాన్ని బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభువారు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? మనం చేసే ప్రతి ప్రార్థనను వింటూ మన ప్రతి అక్కరను తీర్చడానికి, మనకి సమయోచితమైన సహాయాన్ని చేయడానికి, మనం ధైర్యపరచడానికి తండ్రి ఎదుట ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఆయన ఎద్దుకు వచ్చి వారికి విడిపించుటకు, రక్షించుటకు, సహాయం చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు పని చేస్తున్నారు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మను ఎక్కడుంచారు? ఇప్పుడు మనం లోబడితే మనలో ఉంటారు, మనం లోబడకపోతే ఎక్కడుంటారు? మన పైనే అల్లాడుతూ ఉంటారు. ఎంతో దూరంగా లేరు. మనం లోబడితే మనలో ఉంటారు, మనం లోబడకపోతే అల్లాడుతూ ఉంటారు మన కొరకు. అందుకని యేసుక్రీస్తు ప్రభు, నేను వెళ్ళాను మీ కొరకు ఎవరిని పంపించాను? ఆదరణకర్తని. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ మీలో ఉండడానికి నేను అనుగ్రహించండి. ఇప్పుడు ఎవరి ఆత్మ మనకు కావాలా? ఈ శరీరాన్ని లోబర్చబడాలి అంటే ఈ శరీర స్వభావము, శరీర క్రియలు, శరీరానుసారమైన మనస్సు మనలో నుండి పోవాలి అంటే ఎవరిని లేపిన ఆత్మ కావాలా? ఏ ఆత్మని మనం కోరుకోవాలా? మనం ఎప్పుడు మనం ఆత్మని ఎలా కోరుకుంటామంటే నేను కూడా అగ్నిలాగా మండాలా, నేను భాషను మాట్లాడాలా, ఎగరాలా, స్వస్థపరచాలా, ఇందుకోసమే ఆత్మ అంటాం. కాదు సుమా, ఆత్మ సహాయం మనకి ఎందుకు కావాలా? మనకి ఆత్మ స్వభావ, దేవుని ఆత్మ మనకు లేకపోతే మనము దేవుని పిల్లలము, దేవుని వారం ఎంత మాత్రము కూడా కాము. దేవుని ఆత్మ మనలో లేకపోతే, దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే, ఏమో సునీత, దేవుని ఆత్మ మనలో లేకపోతే, మనం పొందుకోకపోతే మనం ఎప్పటికి కూడా ఏం కాలేము? దేవుని పిల్లలము, దేవుని వారము కాము. ఇప్పుడు దేవుని ఆత్మ, ఏ ఆత్మను నువ్వు అడుగుతున్నావు ప్రభుని? ఏ ఆత్మను అడుగుతున్నావు ప్రభుని? క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ నీలో నివసిస్తే ఇక ఆ ఆత్మ నీకేం ట్రైనింగ్ చేస్తుందంటే నిన్ను ముందు పాపం విషయంలో ఎట్ట చచ్చిపోవాలో బిగిన్ చేస్తుంది. పాపం విషయంలో నువ్వు ఎట్ట చచ్చిపోవాలో నీకు బిగిన్ చేసి నీలో ఉన్న శరీరానుసారమైన మనస్సును, శరీర స్వభావమును, శరీర క్రియల నుండి నిన్ను విడిపించి ఆత్మ సంబంధులముగా, ఆత్మానుసారమైన మనస్సుతో, ఆత్మా స్వభావము కలిగిన వారముగా, ఆత్మ ఫలములు కలిగిన, ఆత్మక్రియలు అంటే ఆత్మ ఫలములు కలిగిన వారుగా మనల్ని మార్చగలిగినది. అది పౌలు గారు తన జీవితంలో ఏం చేశాడంట? పొందుకొని ఉన్నాడంట. పౌలు గారు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి వలన నాకు అనుగ్రహింపబడిన రక్షణలో సెకండ్ మెట్టు ఏంటి అంటే, పాపిగా ఉన్న నన్ను నేను మార్చబడ్డాను. హింసకుడును, దూషకుడును, హానికరకుడైన నేను, నా జీవితాన్ని ప్రభు ఏం చేసేసారు? మార్చేశాడు. మార్చిన తర్వాత నన్ను ఏం చేశాడంటే, నేనేదైతే ధర్మశాస్త్రములో ఏదైతే నాకు చేయజాలలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏదైతే నాకు ఇవ్వలేకపోయిందో, యేసుక్రీస్తు ప్రభు వలన దాన్ని నేను పొందుకున్నాను. ఇప్పుడు నాలో ఉన్న ప్రతి పాప నియమము యేసుక్రీస్తు వలన ఏమైపోయిందంటే తుడిచి పెట్టబడింది. ప్రతి పాపము కూడా ఏమైపోయిందంట? అది సులువుగా చిక్కులు పెట్టే పాపమే కానీ, రహస్య పాపమే కానీ, పాపాల్లో కూడా ఏమున్నాయి? రహస్య పాపం ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది, ఘోర పాపాలు ఉన్నాయి. అంతేనండి.
పాపాలు గొప్ప పాపాలు ఉన్నాయి, వాక్యంలో ఉంది కదా, అన్నాడు కదా, వాళ్ళ పాపము భూమి మీద గొప్పది అన్నాడు. ఘోర పాపాలు వీళ్ళే కొంతమంది ఏమన్నా ఉన్నట్టుగా ఘోర పాపములోనూ దుష్టత్వంలోనూ ఉన్నాం అంటున్నాడు. ఘోర పాపం అంటది. కొందరేమో సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఉంటారంట. కొంతమంది ఎక్కడ ఉన్నారంట? సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఉన్నారంట. కొంతమంది ఏమో రహస్య పాపాల్లో ఉంటారంట. ఏంటంటే వీళ్ళు పైకి మాత్రం బాగానే ఉంటారు, కానీ వీళ్ళకి అంతా ఏముంటుందంట? రహస్య పాపాలు చేస్తారు. ఈ పాపాలన్నిటి నుంచి నన్ను విడిపించేది ఎవరు అంటే, నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు వలనే సాక్ష్యం. యేసయ్య మాత్రమే నాలో రహస్య పాపాలను కడగగలిగిన దేవుడు. అందుకనే దావీదు గారు ప్రార్థన చేస్తూ ఎక్కడి నుంచి నా బాల్య పాపములను, నా అతిక్రమములను నీవు ఆయనకంటే ఎక్కడ గుర్తు చేసుకుంటున్నాడు అంటే కనుక, నేను ఒకవేళ బాల్య దినాల్లో తెలియక నీ సన్నిధిలో ఏమైనా పాపం చేస్తుంటే, మనం యవ్వన కాలంలో మనం ఏమైనా పాపం చేస్తుంటే, ఆ పాపాలను కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ఒప్పుకొని దేవుని సన్నిధిలోనంట విడిచిపెట్టాడంట. అది చేయగలిగింది, ఆ పాపముల నుండి విడిచిపెట్టించగలిగింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు రక్తమే. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేయగలదు? విడిపించి పవిత్రపరిచి విడిపించగలదు. అటువంటి యేసు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారానే పౌలు గారు మార్చబడ్డాడు తన స్వభావం. అందుకని ఆయన ఎలా మారిపోయానంటున్నాడు? పౌలు గారు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? నేను ఎట్ట మారిపోయానని చెప్తున్నాడు. ఆయన కొరంథీ సంఘంతో అంటున్నాడు, ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, నేను ఎట్ట మారిపోయాను అంటే క్రీస్తు ఎలా ఉంటాడో క్రీస్తు పోలికలోకి మారిపోయాను. ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తే, నన్ను అనుసరించి నడుచుకుంటే, మీరు ఎవరిని అనుసరించి నడిచినట్లు? నేను క్రీస్తుని అనుసరించి నడుచుకున్నట్లు. మన జీవితాలు కూడా అలా మారాలనేదే పౌలు గారి ఉద్దేశం. మనము మార్చబడాలి, మనం మార్చబడాలి. మనం మార్చడానికి శరీరానుసారమైనవి మనలో నుండి బయలుపోవనట్లుగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తాను వెడలుతూ తనను మృతుల్లో నుండి లేపిన యొక్క ఆత్మను మనకి ఏం చేశారు అంటే కనుక సహాయకుడుగా, సంచకరువుగా మనకు అనుగ్రహించున్నారు. ఆ దత్త పుత్రాత్మను మనకిచ్చున్నారు. ఆ ఆత్మ ద్వారానే మనం ఏం చేయగలము అంటే ఆత్మానుసారముగా, ఆత్మ సంబంధులముగా మార్చబడగలము. అటు కృపా దేవుడు దయచేయునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన.